మనలో చాలా మందిలాగే అనిల్‌కు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. వయస్సుతో పాటు ఆ ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఉద్యోగమా? సినిమానా? అనే ప్రశ్నకు ఆయన సినిమానే సమాధానంగా ఎంపిక చేసుకున్నారు. అలా 2004లో బీటెక్ పూర్తి చేసి 2005లో ఇండస్ట్రీలోకి వచ్చారు. తమ్ముడు సినిమా దర్శకుడు అరుణ్ ప్రసాద్ ఆయనకు బాబాయ్ కావడంతో మార్గం సుగమమైన సొంత ప్రతిభతోనే అవకాశాలు అందిపుచ్చుకున్నారు. రచయితగా స్థిరపడాలనుకున్న ఆయన డైలాగ్ రైటర్‌గా దాదాపు 10 ఏళ్లు ఒడిదుడుకుల ప్రయాణం చేశారు. అనిల్ రాసిన డైలాగ్స్ తొలిసారి తెరపైకి వచ్చింది 'బాస్' సినిమాతో. నాగార్జున హీరోగా విఎన్ ఆదిత్య తెరకెక్కించిన ఈ సినిమాకి కొన్ని కామెడీ వెర్షన్స్ రాశారు. 'శౌర్యం' చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా 'శంఖం', 'హ్యాపీ హ్యాపీగా', 'దరువు' లాంటి చిత్రాలకు డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. 'ఆగడు'కు కొంతమేర స్క్రీన్ ప్లే రాశారు. ఒకవేళ అవన్నీ విజయవంతమైతే రచయితగా బిజీగా ఉండేవాడినేమో అని అంటుండే ఓ రీమేక్‌తో మెగాఫోన్ పట్టే ఛాన్స్ వద్దనుకుని 'పటాస్'తో మంచి సౌండ్ చేశారు. ఆ తర్వాత సాయి దుర్గ తేజ్‌తో తీసిన 'సుప్రీం', రవితేజ, 'రాజా ది గ్రేట్', వెంకటేష్, వరుణ్ 'ఎఫ్2, ఎఫ్3', మహేష్ బాబు 'సరిలేరు నీకెవరు', బాలకృష్ణ 'భగవంత్ కేసరి', ఇప్పుడొచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' అన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. 8లో 5 శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో రూపొందించడం విశేషం.